కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగుజారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలా మంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్ట్ను బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా, గిలక, బుడ్డ, ఉబ్బు పేరేదైనా సమస్య మాత్రం ఒకటే. లోపల ఉండాల్సిన పేగు చర్మం కిందుగా బయటకు తోసుకురావటం. శరీరంలో నిర్దిష్ట ప్రాంతంలో ఉండాల్సిన అవయవాలు వాటి పరిధిని అతిక్రమించి మరొక భాగంలోకి చొచ్చుకురావటాన్ని హెర్నియాగా పిలుస్తారు డాక్టర్లు. చర్మం బలహీనంగా ఉన్న భాగాల్లోనూ, కండరాలు బలహీనంగా ఉన్న భాగాల్లోనూ సాధారణంగా హెర్నియా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెర్నియా రావటానికి అధిక బరువు మొదలుకొని ఆపరేషన్ల వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. హెర్నియా ఉన్నవారికి ఆ ప్రాంతంలోని అవయవం లేదా కణజాలం ఉబ్బినట్టు కనిపిస్తుంది. హెర్నియాలో చాలా రకాలే ఉన్నాయి. అయితే చాలా మందిలో ఇంగ్వైనల్ హెర్నియా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏ రకం హెర్నియా అయినా నిలబడినప్పుడు, దగ్గినప్పుడు కనిపిస్తూ, పడుకున్నప్పుడు, చేత్తో నెట్టుకున్నప్పుడు మామూలుగా అయిపోతూ ఉంటుంది. మొదట్లో నొప్పి లేకపోయినా చర్మం అడుగున పడిన రంధ్రం పరిమాణం పెరుగుతూ పోయే కొద్దీ నొప్పి, బాధ లాంటి లక్షణాల తీవ్రత పెరుగుతుంది. చాలామంది హెర్నియా అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఒక బెలూన్ బ్లో చేసినప్పుడు అది బ్లో అవుతా ఎక్కడైతే వీక్ పాయింట్ ఉందో అక్కడ బర్స్ట్ అవుతుంది. అట్లాగే మన పొట్ట లోపల ఒత్తిడి ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత వీక్ పాయింట్ ఎక్కడైతే ఉంటుందో పొట్టలో అక్కడ ఆ మజిల్ అన్నది గివ్ అవే చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి లోపల ఉండాల్సిన పేగులైనా, మొమెంటం అయినా బయటికి రావడం జరుగుతుంది. దాన్నే మనం హెర్నియా అని పిలుస్తున్నాం. అయితే మగవాళ్ళల్లో ఇంగ్వైనల్ హెర్నియాస్, గజ్జల్ పార్ట్ ఇంగ్వైనల్ రీజన్లో వచ్చే హెర్నియాస్ ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. అందులో కూడా ఇప్పుడు యంగ్ ఏజ్ వాళ్ళలో ఇండైరెక్ట్ హెర్నియాస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎల్డర్లీ ఏజ్ వాళ్ళల్లో డైరెక్ట్ హెర్నియాస్ అన్నది మజిల్ వీక్ అయిపోవడం వల్ల రావడం చూస్తున్నాం. అట్లాగే ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ టైంలో యూట్రస్ అన్నది డిస్టెండ్ అవ్వడం వల్ల ఆ యూట్రస్ అన్నది ఒక రకమైన ప్రెషర్ని ఎక్సర్ట్ చేయడం చూస్తాం యాంటీరియర్ అబ్డామినల్ వాల్ మీద. అందుకే వాళ్ళల్లో అంబ్లికల్ హెర్నియాస్ అన్నవి ఎక్కువగా చూడటం జరుగుతుంది. అండ్ ఈ పొట్ట లోపల ఒత్తిడి పెంచే పని ఎవరైతే చేస్తున్నారో, ఇప్పుడు మలబద్ధకం ఉంది, చాలా ఏళ్ళు తరబడి మలబద్ధకం ఉంది అన్నప్పుడు వాళ్ళు ముక్కి పొట్ట లోపల ప్రెషర్ అనేది పెరిగిపోయి వాళ్ళలో హెర్నియాలు ఎక్కువ రావడం చూస్తున్నాం. అట్లాగే స్మోకర్స్ ఉంటారు, క్రానిక్గా దగ్గుతానే ఉంటారు. వాళ్ళు దగ్గిన ప్రతిసారి ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోవడం, దానివల్ల హెర్నియాలు రావడం అన్నది చూస్తున్నాం. అండ్ ఇదే కాకుండా ఆడవాళ్ళల్లో ప్రెగ్నెన్సీ తర్వాత, ఈ ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళు కావాల్సినంత ప్రోటీన్ తీసుకొని ఆ మజిల్కి కావాల్సిన మాంసకృతులు తీసుకుంటున్నారు ప్రతిరోజు అంటే వీళ్ళలో ప్రాబ్లమ్స్ రావట్లేదు. ఎవరైతే కావాల్సినంత మాంసకృతులు తీసుకోవట్లేదో వాళ్ళల్లోనే ఈ మజిల్ వీక్నెస్ అన్నది ఎక్కువ అవ్వడం, మజిల్ వేస్టింగ్ అన్నది అవ్వడం చూస్తున్నాం. అండ్ వీళ్ళలో ఎక్కువగా మజిల్ వేస్టింగ్ అవుతుందన్నప్పుడు డైవారికేషన్ ఆఫ్ రెక్టై మజిల్ అంటాం. అంటే ఈ రెక్టై మజిల్ అన్నది రెండు పక్కల మిడ్ లైన్లో ఉండే ఒక లాంగిట్యూడినల్ మజిల్. ఆ మజిల్ అన్నది లోపల ఒత్తిడి ఎక్కువ అయ్యి ఆ మజిల్ని కాస్త దూరంగా జరిపేయడం చూస్తున్నాం. సో ఈ డైవారికేషన్ ఆఫ్ రెక్టై మజిల్ ఉన్నప్పుడు మళ్ళీ మొత్తం మజిల్ని రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. హెర్నియా అనేది ఎక్కువగా బొడ్డు దగ్గర, పొత్తి కడుపు దిగువ భాగాల్లో కనిపిస్తూ ఉంటుంది. దగ్గినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు, మలమూత్ర విసర్జన సమయాల్లో హెర్నియా తాలూకు ఉబ్బు మరింత స్పష్టంగా తెలుస్తుంది. చేతితో ఒత్తితే ఉబ్బు తిరిగి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్కువగా బరువులు ఎత్తేవారిలోనూ, మద్యపానం చేసేవారిలోనూ, స్థూలకాయులు, వృద్ధులు, ఎక్కువ ఆపరేషన్లు చేయించుకున్న వారిలో హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పసికందుల్లో, తల్లి గర్భంలో 7 నెలల వయసు మగపిండంలో బీజాలు పొత్తి కడుపులో ఉండి ప్రసవానికి ముందు కిందికి జారుతాయి. ఒకవేళ 7 నెలలకే బిడ్డ పుడితే బీజాలు కిందికి రాక లేదా పేగులు, కొవ్వు, ద్రవం పొత్తి కడుపులోని బలహీన ప్రదేశంలోకి చొచ్చుకొచ్చి హెర్నియా తయారవుతుంది.
ఈ హెర్నియాను నిర్లక్ష్యం చేస్తే రంధ్రం పెద్దదవుతూ అందులోంచి బయటకొచ్చిన పేగులకు రక్త ప్రసరణ సరిగా అందక పేగులు కుళ్ళిపోయి సెప్టిక్గా మారి ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఇందులో ఏ సర్జరీ ఎవరికి బెటర్ అన్నది వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉందన్నది చూసి నిర్ధారించడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైనా స్మోకర్స్ ఉన్నారు, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు లాప్రోస్కోపిక్ సర్జరీకి ఫిట్గా లేరు అన్నప్పుడు ఓపెన్ సర్జరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకళ్ళు వాళ్ళకి జనరల్ అనెస్థీషియా ఇచ్చినప్పుడే గుండె మీద లోడ్ పడుతుంది అన్నప్పుడు వాళ్ళు లాప్రోస్కోపీకి ఫిట్గా ఉండరు. ఎందుకంటే లాప్రోస్కోపీలో మళ్ళీ పొట్ట లోపల కార్బన్ డైఆక్సైడ్ అన్నది నింపేస్తాం. సో నింపేసినప్పుడు బ్యాక్ ప్రెషర్ అన్నది హార్ట్ మీద లంగ్ మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ప్రాణాపాయ పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళల్లో ఓపెన్ సర్జరీయే బెటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది. అండ్ రోబోటిక్ సర్జరీ ఎక్కడ బెనిఫిషియల్, ఇదేమైనా హెల్ప్ అవుతుందా, ఎక్స్ట్రా హెల్ప్ అవుతుందా అంటే సాధారణంగా సింపుల్ హెర్నియాస్కి రోబోటిక్ సర్జరీ హెల్ప్ అవ్వదు. కాకపోతే యాంటీరియర్ వాల్ రీకన్స్ట్రక్షన్స్ అనేవి చేస్తాం. అంటే పెద్ద డైవరికేషన్ ఉంది, పెద్ద రిపేర్ చేయాలి. ఇప్పుడు లాప్రోస్కోపీలో ఆ ఇన్స్ట్రుమెంట్ రొటేషన్, రిస్ట్ రొటేషన్ అన్నది మనకు ఉండదు. రోబోటిక్ సర్జరీ చేసినప్పుడు ఒక 7 degrees ఎక్స్ట్రా రిస్ట్ మ్యానిపులేషన్ అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి ఈ పెద్ద పెద్ద డిఫెక్ట్స్ ఉన్నప్పుడు రోబోటిక్ సర్జరీ చేయడం వల్ల టైమ్ ఆఫ్ సర్జరీ అన్నది చాలా తగ్గిపోవడం చూస్తున్నారు. ఇప్పుడు 4 గంటల లాప్రోస్కోపీలో అయ్యేది రోబోటిక్ సర్జరీలో 45 minutes to 1 hourలో అయిపోవచ్చు. అట్లాంటి వాళ్ళల్లో ఒకవేళ అది ఆఫర్ చేస్తుంది అడ్వాంటేజ్ అన్నప్పుడు రోబోటిక్ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. హెర్నియాతో బాధపడుతున్నప్పుడు మనలో చాలామంది సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తోసేస్తే లోపలికి వెళ్ళిపోతుంది కదా అని పెద్దగా పట్టించుకోరు. పైగా లంగోటీలు, బెల్టుల వంటి వాటితో బుడ్డను లోపలికి బిగించి కడుతూ ఉంటారు. నిజానికి ఇలాంటి ప్రయత్నాల మూలంగా చర్మం మరింతగా దెబ్బతినిపోయి వాపు, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. హెర్నియాకు సర్జరీ ఒక్కటే అత్యుత్తమ పరిష్కారం. హెర్నియాకు ఒకప్పుడు పెద్దగా కొతపెట్టి శస్త్రచికిత్స చేసేవారు. ఇప్పుడు లాప్రోస్కోపీ విధానంలో మెష్ప్లాస్టీ పద్ధతిలో సర్జరీని చేస్తున్నారు. లాప్రోస్కోపీ టెక్నిక్లో చర్మం ద్వారా హెర్నియా ఉన్న ప్రదేశాన్ని చేరుకొని మొదట తిత్తిని కత్తిరించి తొలగిస్తారు. తర్వాత అక్కడ కుట్లు వేయటంతో పాటు సాగిన చర్మపు పొరలన్నిటికీ విడివిడిగా కుట్లు వేస్తారు. తర్వాత మెష్ను లాప్రోస్కోపీ పరికరానికి చుట్టలా చుట్టి లోపలికి వెళ్ళాక మెష్ను పరుస్తారు. మెష్తో రంధ్రాన్ని మూసివేశాక కుట్లు వేయటం లేదా పిన్స్ కొట్టడం చేస్తారు. ఏ టైప్ ఆఫ్ హర్నియా, ఏ టైప్ ఆఫ్ మెష్ వేయాలి అని అడుగుతూ ఉంటారు. ఓపెన్ సర్జరీ చేసినప్పుడు మనం గత 50 ఏళ్ల నుంచి వాడుతున్న ప్రోలీన్ మెష్ అన్నదే వాడడం జరుగుతుంది. అయితే లాప్రోస్కోపీ చేసినప్పుడు ఏ టైప్ ఆఫ్ రిపేర్ చేస్తున్నాం అన్న దాన్ని బట్టి ఇప్పుడు అడ్వాన్స్డ్ మెషెస్ అనేవి చాలా వచ్చినాయి. ఇప్పుడు ఇంగ్వైనల్ రీజన్లో చేస్తున్న సర్జరీ ఉన్నాయి. ఇప్పుడు మనం అడ్వాన్స్డ్ 3D మెషెస్ అనేవి వాడుతున్నాం. ఆ మెష్ పెడితే అది ఆటోమేటికల్లీ అక్కడ వెళ్ళి ఎక్కడైతే కూర్చోవాలో అక్కడ కూర్చోవడం జరుగుతుంది, దాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది. అట్లాగే పొట్ట లోపల హెర్నియా రిపేర్ చేస్తున్నామన్నప్పుడు డ్యూయల్ మెషెస్, కంపోజిట్ మెషెస్ ఉంటాయి. వీటిని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇవి పేగులతో కాంటాక్ట్లో ఉన్న అతుకులు పడకుండా డిజైన్ చేసిన స్పెషలైజ్డ్ మెషెస్. ఇది రోజు రోజు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనకు దీంట్లో చాలా బెనిఫిషియల్ మెటీరియల్ అన్నది ఫామ్ అవడం, మనకు అందుబాటులోకి రావడం చూస్తున్నాం. ఇంతకుముందు మెష్ ఫిక్స్ చేయడానికి నాన్ అబ్జార్బుల్ ట్యాకర్స్ ఉండేవి. అంటే ట్యాకర్ అంటే ఒక చిన్న స్క్రూ లాంటిది. నాన్ అబ్జార్బుల్ అన్నప్పుడు అది అబ్జార్బ్ అవ్వదు, అది ఒక బాడీలో పార్ట్ లాగా ఉండిపోతుంది. సో వీటిని యూజ్ చేసి ఫిక్స్ చేయడం చేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా అబ్జార్బుల్ ట్యాకర్స్ అనేవి వాడుతున్నాం. అంటే ఈ మెష్ అన్నది కరగదు, కానీ ఈ మెష్ని ఫిక్స్ చేయడానికి ఏదైతే ట్యాకర్స్ వాడతామో అవి 1 సంవత్సరం లోపల అవి కరిగిపోవడం చూస్తాం. సో ఇప్పుడు అంబ్లికల్ హెర్నియా ఉంది అంటే ఓన్లీ అక్కడ కాదు, పైనుండి కింది దాకా మొత్తం ఇంత నుండి ఇంత వరకు ఈ సైడ్ టు సైడ్ మొత్తం కూడా రీఇన్ఫోర్స్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో మళ్ళీ హెర్నియా రాకుండా కేర్ తీసుకొని చేయడం జరుగుతుంది. అయితే మెష్ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అవుతుందో ఆ మెష్ని తీసేయడం తప్ప ఇంకొక మార్గం ఉండదు. మళ్ళీ అనెస్థీషియాకి తీసుకొని మళ్ళీ అడ్మిషన్ చేసి మళ్ళీ మెష్ తీయడం ఒకటే సొల్యూషన్. కాబట్టి మేము తీసుకునే జాగ్రత్తలు మేము తీసుకున్నా, పేషెంట్కి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ఎట్లా హైజీన్ మెయింటైన్ చేయాలి, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎట్లా ఉండాలి ముందే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. సో హైజీన్ అన్నది మెయింటైన్ చేస్తే సాధారణంగా మెష్ ఇన్ఫెక్షన్స్ అన్నవి రావు. ఒకసారి సర్జరీ చేసినా హెర్నియా తిరిగి వస్తుందనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంది. ఇందుకు ప్రధాన కారణం సర్జరీ టెక్నిక్ సరిగా పాటించకపోవటమే.
ఇంగ్వెనల్ హెర్నియా సర్జరీలో మెష్ను సరిగా అమర్చకపోయినా, కుట్లు వేయటంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన హెర్నియా తిరగబెట్టవచ్చు. సరైన ప్రదేశంలో సరైన పద్ధతిలో మెష్ను అమర్చకపోతే హెర్నియా తిరగబెడుతుంది. ఇక హెర్నియా ఆపరేషన్ తర్వాత జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా హెర్నియా మళ్లీ వచ్చే అవకాశం ఉంటుంది. హెర్నియా తిరిగి రాకుండా ఉండాలంటే బరువులెత్తేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మలబద్ధకం సమస్య లేకుండా చూసుకోవాలి. షుగర్ సమస్య ఉంటే నియంత్రణలో పెట్టుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. దగ్గుకు కారణమయ్యే ధూమపానం లాంటి అలవాట్లను మానుకోవాలి. కాన్పు తర్వాత అలాగే సిజేరియన్ తర్వాత పొత్తి కడుపు కండరాల్ని దృఢం చేసే వ్యాయామాలను చేయాలి. ఈ జాగ్రత్తలు హెర్నియాలను చాలా వరకు నివారిస్తాయి.